కాపు జాతి గర్వించదగ్గ నేత ముద్రగడ పద్మనాభమని ప్రముఖ కాపు నేత వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ముద్రగడ పద్మనాభంకు వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి కాపు నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపు కులం ఎప్పటికీ పద్మనాభంని మర్చిపోదని, కాపు జాతి ప్రతి ఇంటిలో పద్మనాభం ఫోటో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిగ మల్లికార్జునరావు, కొణికి రోసయ్య, పాలడుగు శ్రీనివాసరావు, తోట బాబీ, అడుసుమిల్లి ప్రసన్న, మల్లిశెట్టి దేవా, హనుమంతరావు గారు, పల్లపోతు వెంకయ్య గారు, బండారు ప్రభాకర్, వైసీపీ కాపు నాయకులు పాల్గొన్నారు. దేవా మొదలు రావాయా నువ్వు ఇక్కడ ఉన్నాయి సార్, అక్కడ రెండు ఉన్నాయి. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. కొంచెం అన్నారు ఎవరన్నా నిన్న కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాదు సింధు హాస్పిటల్లో అకాల మరణం చెందడం జరిగింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా శోక సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతికి ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి. మాకు ఆయన ఈరోజు మా నుంచి దూరమైన కాపు జాతి మొత్తం కూడా మా నుంచి దూరం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకొని పూజించే రోజులు మాకు వచ్చాయి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తానికి కూడా దాదాపు 1994 జూలై 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిపోతుంది కాపు జాతి. కాపు జాతిని ఏ విధంగానైనా ఈ రాష్ట్రంలో కాపాడాలి, వారికి మద్దతుగా ఉండాలి, వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించాలి కాపు జాతికని ఆనాడు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడితే వారిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్బంధించి బంధిస్తే వారి సతీమణి ద్వారా అదే నిరాహార దీక్షను కొనసాగించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాగనే మధ్యలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ ఆయన ఒక్క పిలుపు ఇస్తే 2016 డిసెంబర్ 31వ తేదీన తుని ఘటన, తునిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయనంట సైనికుల్లాగా కదిలి ఆయనకు మద్దతుగా ఉండి లక్షలాది మంది ఆ రోజు ఆయన వెంట నడుస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉండి ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి మొత్తం కూడా ఆయన కనుసన్నలలో నడుస్తుంది అని ఆ రోజు తుని ఘటనలో రైలు ఘటన చేస్తే దానం చేస్తే ఆయన మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించి వారి కుటుంబాన్ని ఎన్ని హింసలు పెట్టిందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాడు కూడా ఇదే ప్రభుత్వం. కనుక
మా ముద్రగడ పద్మనాభం గారు దూరం కాలేదు. మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తాం రాబోయే రోజుల్లో. ఆయన మా ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఈ కాపు జాతి కోసం ఉన్నటువంటి ఆయన ఆత్మ మా పక్కనే తిరుగుతూ ఉంటుంది. వారి కుటుంబం ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఈయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ వారితో పాటు కాపు జాతిని ముందుకు తీసుకురావాలని పోరాట యోధుడుగా ఈ రాష్ట్రంలో ఒక్క చుక్కాని లేని నావగా అయిపోయినటువంటి కాపు జాతిని ఏకం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తికి మేమందరం కూడా ఈరోజు కాపు నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని కాపు సంఘం నాయకులు అందరం కూడా తెలియజేస్తూ విరమించారు. దివంగత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఒక పోరాట యోధుడు, నిజాయితీపరుడు. తన జాతి ఏదైతే కాపు జాతి ఉందో కులానికి పెద్దదిగా ఉన్న వాళ్ళ జీవితాలకు వచ్చేసరికి వెనకబడిన వర్గాలతో సమానంగా వెనకబాటుతనానికి గురయ్యారని, ఆస్తిపాస్తులు తక్కువ ఉన్నందువల్ల వెనకబాటుతనంలో ఉన్నారని చెప్పి ఈ జాతిని మేలుకొల్పి రిజర్వేషన్ కోసం ఆయన చేసిన పోరాటం వాళ్ళు పెరగంది, మరుగులేనిది. ఆయన పట్ల లక్షలాది మంది ఆయన ఒక పిలిపిస్తే లక్షల మంది కదిలిచ్చే శక్తి ఆయనకు ఉందంటే ఆయన పోరాటంలో నిజాయితీ, ఆయన వ్యక్తిత్వంలో నిష్కల్మషత ఉండబట్టే ఆయనకి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. మహానుభావుడు, గొప్పవాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లుగా మంత్రిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో అనేక అవమానాలకు గురై ఒక మానసిక వేదనకి అనుభవించిన వ్యక్తి. చివరిలో మా పార్టీకి ఆయన మద్దతు తెలిపారు. ఆయనకి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అమెరికా డాక్టర్లతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కాలం కలిసి రాక ఆయన చేజారిపోయారు. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. నిస్వార్థ నాయకుడు, ప్రతినిధిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే మహోన్నతల సరసన స్థానం పొందినటువంటి నాయకుడుగా ప్రత్యేకమైనటువంటి కీర్తి గడించినటువంటి కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి అకాల మరణానికి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియపరుస్తూ నివాళులర్పిస్తున్నాం. రాజకీయాల్లో కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబం చూస్తే వారి నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి ఘనత ఉంది. అంటే నిజాయితీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాసేవకి అంకితమై పనిచేసేటటువంటి జీన్స్ మావి అని చెప్పేటటువంటి దానికి నిదర్శనంగా వారి నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం. కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు 1978లో 23 సంవత్సరాల వయసులోనే జనతా పార్టీ శాసనసభ్యునిగా ఎన్నిక కావడం. ఆయన ఎన్నికైన దగ్గర నుండి కూడా నిజాయితీకి నిలువటద్దం అనేటటువంటి ముద్ర వేసుకుంటూ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి, కీర్తిశేషులు చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేస్తున్నా కూడా ఆయన సహజ జీవనం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక చక్కటి సందేశాన్ని సంఘానికి ఇచ్చేటటువంటి విధంగా నిజాయితీపరుడుగా వెలిగినటువంటి నాయకుడు. అంతేకాదు సేవ అనేటటువంటి దానికి అర్థాన్ని తెలియచెప్పినటువంటి వాడు.
అంతేకాదు ఆయనకి పాపం కులమత విచక్షణలు తెలియవు. ఎవరు వెళితే వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చి పనిచేసి పెట్టేటటువంటి సంస్కృతి. నాకు కూడా ఆయనకి అతి సన్నిహితం కాదులే, కానీ దాదాపు 10 సార్లు ఆయనతో కలిసి మాట్లాడడం, మంత్రిగా ఉన్నప్పుడు కొంతమందిని తీసుకెళ్ళి పనిచేయించినటువంటి సంబంధం ఉంది. కానీ రాజకీయాల్లో నైతిక విలువలను పాటిస్తూ ఎవరైతే ఈ రాష్ట్రంలో నిజాయితీగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించాలి, సమర్థించాలనేటటువంటి దానిలో భాగంగానే ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల యొక్క అధిక సంఖ్యాకులు, పెద్ద కులాలుగా చెప్పబడేటటువంటి అధిక శాతం జనాభా ఉండి కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కాపులకు సరైనటువంటి స్థానం, రిజర్వేషన్ కావాలి. కేవలం రాజకీయాల్లో రాజ్యాధికారం కోసం కాదు, నిజ జీవితంలో వారికి ప్రభుత్వాల యొక్క సహకారం కావాలని చెప్పి ఆయన వాస్తవంగా ఈ నిమిషం వరకు కూడా ఆయన బ్రతికినంత కాలం మంత్రివర్గంలో కొనసాగేటటువంటి అర్హతలన్నీ ఉన్నా కూడా కాపు జాతి ఆర్థికంగా, సామాజికంగా అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి గొంతెత్తి చాటి పోరాటం చేసి కాపులకు రిజర్వేషన్ సాధించి పెట్టినటువంటి మహాయోధుడు కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు. అంతేకాకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలించినటువంటి పాలనను చూచి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, ఆయన పెట్టినటువంటి సంస్కరణలు కానీ ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా అనుభవించేటటువంటి సొసైటీని చూచిన తర్వాత నేను కలలుగన్నటువంటి సామ్రాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని ఇచ్చినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టికి వారికి ఎల్లడలా నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రకటించి ఆఖరి నిమిషం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు ఇస్తూ తోడుగా ఉంటానని చెప్పి పోరాటం చేసినటువంటి ఆయన. అంతేకాదు ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది నాయకులు నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆయన లోపల కూర్చొని వాళ్ళ కుటుంబం లోపల తలుపులు తాళాలు వేసి పోలీసు ఎవరైనా లేకపోతే జనమైనా నా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి దానికి తలుపులు బద్దలు కొట్టైనా లోపలికి వస్తే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి నువ్వక్కడ మందు బాటిళ్ళ దగ్గర పెట్టుకొని పోరాటం చేసి తను ఎవరి కోసమైతే, ఏ అంశం కోసమైతే నిరాహార దీక్ష చేస్తున్నానో దాన్ని సాధించేంత వరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు నాకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆయన ఒక మాట, అంటే ఆయన పెదాల నుండి ఒక మాట జారితే దాన్ని అమలుపరిచేటటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. అంతేకాదు పాపం ఒక దశలో ఆయన కష్టం వేసింది, ఆయన ఎంతో ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా హింసించారు, అరెస్ట్ చేశారు, కుటుంబ సభ్యులను ఈడ్చి కొట్టే ప్రయత్నం చేశారు. ఆవేదన చెందుతూ ఆయన ఒక దశలో మనం ఏదన్నా కోపం వస్తే అంటాం ఇది నా పేరే కాదు, ఇది చేయకపోతే అని చాలామంది మాట్లాడుతుంటారు. కానీ ఆ మాట పాపం ఆయన ఒక పట్టుదలలో ఒక మాట అని అన్నాడో అనలేదో వెంటనే రికార్డుల్లో కూడా తన పేరును మార్చుకున్నటువంటి గొప్పవాడు, మహోన్నతమైనటువంటి నాయకుడు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం, అలాంటి పరిపాలనా దక్షత, నిజానికి నిలువుటద్దం అని ముద్ర వేసుకున్నటువంటి కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారికి వారి ఆత్మ శాంతి గడించాలని. అయ్యా పద్మనాభం గారు, భౌతికంగా మా ముందు లేకపోయినా మీరిచ్చినటువంటి సందేశం, మీ నిజాయితీ, మీరు భవిష్యత్తు తరాలకు ఇచ్చేటటువంటి సందేశాలను మాత్రం మా జీవితంలో మరువమని చెప్పి మీకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముద్రగడ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ ఇంతతో విరమిస్తున్నాను.